అది ఒక ప్రశాంతమైన ఉదయం. ఆకాశంలో సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఆ కాంతి భూమిని తాకుతూ ప్రతిదానికి జీవమిస్తోంది. కాని ఒక రాజమహల్లో ఒక యువరాణి గుండెల్లో మాత్రం శాంతి లేదు. ఆమె కుంతి. కుంతి తన గదిలో ఒంటరిగా కూర్చుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె కళ్ళలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఆమె గుండెల్లో ఒక పెద్ద రహస్యం. ఆమెకు గుర్తొస్తోంది, ఒకప్పుడు ఒక మహర్షి ఆమెకు ఇచ్చిన వరం. ఈ మంత్రం జపిస్తే ఏ దేవుడినైనా పిలవగలవు. అది ఒక ఆటలా అనిపించింది. ఆమె అమాయకంగా సూర్యదేవుణ్ణి పిలిచింది. ఆ రోజు ఆకాశం ఒక్కసారిగా ప్రకాశించింది. సూర్యకిరణాలు సాధారణంగా లేవు. అవి బంగారు అగ్నిలా మెరుస్తున్నాయి. ఆమె ముందు సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కుంతి భయంతో వణికిపోయింది. నేను సరదాగా పిలిచాను, క్షమించండి అని చెప్పింది. కాని దేవుని వరం తిరిగి తీసుకోలేడు. కొన్ని క్షణాల తర్వాత ఆమె చేతిలో ఒక చిన్న శిశువు. ఆ శిశువు సాధారణం కాదు. అతని శరీరం మెరుస్తోంది సూర్యుడి కాంతిలా. అతని చెవుల్లో కుండలాలు, అతని ఛాతిపై సహజంగా ఉన్న కవచం. ఇది దేవుని వరం. కుంతి కళ్ళలో ఆనందం, కాని అదే సమయంలో భయం కూడా. ఆమె తన బిడ్డను చూస్తోంది. చిన్న వేళ్ళు, చిన్న నవ్వు. ఆ బిడ్డ తన తల్లి వేళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణంలో ఆమె గుండెల్లో ప్రేమ ఉప్పొంగింది. కాని వెంటనే ఆమె మనస్సులో ఇంకో స్వరం. ఇది బయటికి తెలిసితే నన్ను ఎవరంగీకరిస్తారు? ఆమె కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి. రాత్రి అందరూ నిద్రలో. కుంతి మెల్లగా బయటకొచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న పెట్టె. అందులో ఆ బిడ్డ. ఆమె అడుగులు వణుకుతున్నాయి. ఆమె గుండె గట్టిగా కొడుతోంది. నది ఒడ్డుకు చేరుకుంది. ఆమె పెట్టెను తెరచింది. ఆ బిడ్డ మెల్లగా కదిలాడు. ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ చూపు, అది అమాయకత్వం, అది ప్రేమ, అది అమ్మా అని పిలిచే భావం. కుంతి కట్టతడి పెట్టింది. నన్ను క్షమించు బిడ్డా అని చెప్పింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఒక్క క్షణం ఆమె ఆగింది. నేనిది చెయ్యలేను అని అనుకుంది. కాని సమాజం భయం, గౌరవం, ఆమె గెలిచింది. ఆమె మెల్లగా ఆ పెట్టెను నీటిలో వదిలింది. నదీ ప్రవాహం దాన్ని మెల్లగా తీసుకెళ్ళింది. ఆమె పరుగెత్తి వెళ్ళి తిరిగి తీసుకోవాలని అనుకుంది. కాని ఆమె ఆగిపోయింది. ఆమె అక్కడే కూర్చుంది. ఎంత ఏడ్చినా ఆ పెట్టె తిరిగి రాలేదు. ఆ చిన్న పెట్టె నది మీద తేలుతూ కొత్త జీవితానికి ప్రయాణిస్తోంది. ఆ బిడ్డకు తెలియదు తన తల్లి ఎవరో, తన రాజవంశం ఏమిటో. కాని విధి మాత్రం తెలుసు. ఇతను ఒకరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు. కొన్ని గంటల తరువాత ఒక గ్రామం దగ్గర ఒక రథసారథి అధిరథుడు ఆ పెట్టెను గమనించాడు. అతను ఆశ్చర్యపోయాడు. దాన్ని తెరిచాడు. అందులో ఒక ప్రకాశించే శిశువు. అతని భార్య రాధ. ఆమె కళ్ళలో ఆనందం. ఇది దేవుడిచ్చిన బిడ్డ
అని అనుకుంది. ఆ రోజు నుంచి ఆ బిడ్డ కర్ణుడు, రాధేయుడు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కాని అతనికి తెలియదు, తన జీవితమంతా ఒక త్యాగాల కథగా మారబోతోందని. ఒక బిడ్డ తల్లి ప్రేమ లేకుండా పెరుగుతున్నాడు. ఒక నిజం అతనికి ఎప్పుడూ తెలియదు, కాని అదే నిజం ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. నదీ ప్రవాహం, విధి నిర్ణయం, ఒక తల్లి కన్నీళ్లు, అవి అన్నీ కలసి ఒక చిన్న బిడ్డను కొత్త జీవితానికి తీసుకెళ్ళాయి. ఆ బిడ్డ ఇప్పుడు ఒక చిన్న గ్రామంలో పెరుగుతున్నాడు. అతని పేరు రాధేయుడు, కర్ణుడు. ప్రభాతకాలం, పల్లెటూరి వాతావరణం, పక్షుల కిలకిలా రావాలు. కొత్త రోజు ప్రారంభం. రాధ తన ఇంటి ముందు కూర్చుంది. ఆమె ఒడిలో చిన్న కర్ణుడు. ఆమె అతని జుట్టును మెల్లగా తడుముతోంది. నువ్వు దేవుడిచ్చిన బిడ్డవు. అని ప్రేమగా చెబుతోంది. అధిరథుడు బయటనుంచి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ ఇంట్లో ప్రేమ ఉంది, కాని ప్రపంచం మాత్రం వేరేలా ఉంది. కర్ణుడు కొంచెం పెద్దవాడయ్యాడు. అతను ఇతర పిల్లలతో ఆడుకుంటున్నాడు. కాని అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది. అతను సూర్యుడి వైపు చూస్తూ ఎంతసేపైనా నిలబడగలడు. అతని కళ్ళలో ఒక విచిత్రమైన ఆకర్షణ. ఒకరోజు ఇతర పిల్లలు బాణాలు వదులుతున్నప్పుడు కర్ణుడు ఒక కర్ర తీసుకుని తానే బాణంలాగా విసిరాడు. అది సరిగ్గా లక్ష్యాన్ని తాకింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సాయంత్రం కర్ణుడు ఒంటరిగా కూర్చున్నాడు. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. అతను తన చేతులను చూసుకున్నాడు. నాలో ఈ శక్తి ఎందుకు ఉంది అని అనుకున్నాడు. అతను రాధ దగ్గరకు వెళ్ళి అడిగాడు. అమ్మా, నేనెందుకు ఇతరుల్లా లేను? రాధ ఒక్క క్షణమాగింది. ఆమె కళ్ళలో ప్రేమ, కాని లోపల ఒక భయం. నువ్వు ప్రత్యేకమైన వాడివి బిడ్డా. అని మాత్రమే చెప్పింది. ఒకరోజు కర్ణుడు దగ్గర్లో ఉన్న గురుకులం వద్దకు వెళ్ళాడు. అక్కడ పిల్లలు ధనుర్విద్య నేర్చుకుంటున్నారు. బాణాలు గాలిని చీల్చుకుంటూ వెళ్తున్నాయి. ఆ శబ్దం కర్ణుడి గుండెలో ఏదో మేల్కొలిపింది. అతను మంత్రముగ్ధుడిలా చూస్తున్నాడు. ఇదే నేను చెయ్యాల్సింది అని అనిపించింది. కర్ణుడు గురువు దగ్గరకు వెళ్ళాడు. వినయంగా చేతులు జోడించి అన్నాడు. గురువుగారు, నాకు కూడా ఈ విద్య నేర్పించండి. గురువు అతన్ని చూశాడు. నీ తండ్రి ఎవరు? అని అడిగాడు. రథసారథి అని కర్ణుడు చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే గురువు ముఖం మారిపోయింది. ఇది రాజకుమారుల విద్య, నీకు కాదు అని చెప్పాడు. అక్కడున్న ఇతర పిల్లలు నవ్వడం మొదలుపెట్టారు. సూతపుత్రుడికి ధనుర్విద్య అని ఎగతాళి చేశారు. కర్ణుడు నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు. కాని అతను ఏడవలేదు. అతను తల వంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయారు. కర్ణుడు బయటకు వచ్చాడు. ఆకాశాన్ని చూస్తున్నాడు. నక్షత్రాలు మెరుస్తున్నాయి. అతను తన గుండెల్లో ఉన్న బాధను బయటపెట్టాడు. నేనెందుకిలా పుట్టాను? నా ప్రతిభ తప్ప? నా కలలు తప్ప? కొన్ని క్షణాల మౌనం తర్వాత అతని కళ్ళలో ఒక మార్పు, బాధ, కోపంగా మారింది.
కాని ద్వేషం కాదు, అదొక సంకల్పం. అతను మెల్లగా అన్నాడు, వాళ్ళు నేర్పకపోతే నేనే నేర్చుకుంటా. తర్వాతి రోజునుంచి కర్ణుడు ఒంటరిగా సాధన ప్రారంభించాడు. చెట్టు కొమ్మలను బాణాల్లా వాడుతున్నాడు. మట్టితో లక్ష్యాలు తయారు చేస్తున్నాడు. రోజూ గంటల తరబడి సూర్యుడి కింద నిలబడి 1000 సార్లు ప్రయత్నిస్తున్నాడు. పడిపోతున్నాడు, మళ్లీ లేస్తున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. అందరూ నీడలో ఉన్నారు. కాని కర్ణుడు మాత్రం సూర్యుడి కింద నిలబడి సాధన చేస్తున్నాడు. చెమట ధారలుగా కారుతోంది. చేతులు నొప్పితో వణుకుతున్నాయి. కాని అతను ఆగలేదు. అతను సూర్యుడి వైపు చూసి అన్నాడు, నువ్వు చూస్తున్నావా? నేను ఓడిపోను. కొన్ని రోజుల తర్వాత అతను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. చిన్నదైన కష్టం. మొదటి బాణం తప్పింది. రెండవది దగ్గరగా. మూడవది సరిగ్గా మధ్యలో తాకింది. అతని ముఖంలో చిరునవ్వు. అది చిన్న విజయం, కాని అతని జీవితంలో పెద్ద మలుపు. కర్ణుడు ఆ రోజు తెలుసుకున్నాడు, ఈ ప్రపంచం నాకు ఏమీ ఇవ్వదు, నేనే సంపాదించుకోవాలి. అతను త్యాగం చేశాడు. బాల్యం, ఆనందం, స్నేహితులతో గడిపే సమయం, సాధారణ జీవితం. అతని లక్ష్యం కోసం. ఒక చిన్న పిల్లవాడు అవమానాన్ని ఎదుర్కొన్నాడు. కాని అతను విరగలేదు. అతను మలచుకున్నాడు. అతని కళ్లల్లో ఇప్పుడు ఒకే లక్ష్యం. ప్రపంచానికి నేనెవరో చూపించాలి.